హాయ్ వ్యూవర్స్, ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది 7 సంఖ్య అంటే అయిష్టంగా చెప్తారు. అయితే ఈ 7 అనే సంఖ్య ఎంత గొప్పదో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. 7 అనే అపోహ మన నుంచి పోవాలి. అదేమిటంటే దానికి ఉదాహరణగా తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి కొండలు 7. ప్రత్యక్ష దైవం సూర్య భగవాను నుంచి వచ్చినటువంటి కిరణాలు 7. పాతాళం కింద ఉన్నటువంటి లోకాలు 7. అలాగే ద్వీపాలు 7. పెళ్ళిళ్ళులో వధూవరులు ఇద్దరూ కలిసి వేసినటువంటి అడుగులు 7. అగ్నిదేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేవి 7వ నెలలోనే. అది కూడా సప్తస్వరాలు కూడా 7. అలాగే సప్త ఋషులు 7. అంటే ఈ 7కి మనకి 7 సంఖ్య మంచిది కాదని కొందరు మూఢ నమ్మకం. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మన కోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి లభిస్తుంది. అంతేగాని సంఖ్యలో 7 అనేది అది ఒక అపోహ మాత్రమే అని ఈ విషయాన్ని మీతో నేను పంచుకోవడం జరిగింది. ఇది మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ వ్యూవర్స్ అందరికీ కూడా మీ అందరికీ రాబోయే సంక్రాంతి గొప్ప అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.